అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాము. ఇంతకుముందు మనం నరేంద్ర మోదీ గారు వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మహిళల సమ్మేళనానికి అక్కడ పెద్ద ఎత్తున మహిళా సమ్మేళనం నిర్వహించిండ్రు. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో, మండల కేంద్రంలో కూడా ఈ యొక్క మహిళల పొదుపు సంఘాల మహిళలు, ఎన్జిఓస్, అదేవిధంగా మహిళా నాయకులను ఉద్దేశించి ప్రతి చోట కూడా మహిళలందరి యొక్క వారి మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ వర్చువల్ మీటింగ్ అంటే వర్చువల్గా అంటే అక్కడ నుంచి లైవ్లో వారు మాట్లాడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరు మనం అందరం కూడా ఆ యొక్క మోదీ గారి యొక్క ప్రసంగాన్ని, సందేశాన్ని వినే ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా వారి వర్చువల్ ప్రసంగాన్ని మనం అందరం కూడా విన్నాం. అంటే మహిళల పట్ల, వారి అభివృద్ధి పట్ల, వారికి ఆర్థిక స్వతంత్రం పట్ల, అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలనేటటువంటి వారి యొక్క లక్ష్యం పట్ల వారు మాట్లాడినటువంటి ప్రసంగం ద్వారా మనం అందరం ఇక్కడ విన్నాం. ఇప్పుడు అంటే ఆర్థికంగా మహిళలు అట్టడుగున ఉన్నటువంటి చివర ఉన్నటువంటి మహిళలు బీదరికం నుంచి ఏ విధంగా ఆర్థికంగా శక్తిమంతురాలని చేయాలి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలను ఏ విధంగా ఇంకా ప్రోత్సహించి వారిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానిగా మహిళలకు పెద్ద ఎత్తున వారు అందిస్తున్నటువంటి మద్దతును, సపోర్టుని మనం ఇవాళ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇవాళ మహిళా సంఘాలకు, ముఖ్యంగా పొదుపు సంఘాలే కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు పేదరికంలో వారి ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు, తను చిన్నతనంలో ఒక చిన్న భుజానికి ఒక సంచి వేసుకొని ఏ విధంగా బయటికి వెళ్ళేటటువంటి వాడు, ఏ విధంగా తను కష్టపడి పైకి వచ్చిందనే విషయాన్ని, ఆ విధంగా చిన్నతనంలో బయటికి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా తనని ఒక మహిళ ఆదరించి, తల్లిలా ఆదరించి అన్నం పెట్టిండు. ఎక్కడ నేను ఉపవాసం కడుపుతో, ఎక్కడ కూడా ఆకలితో నిద్రపోలేనటువంటి మాట చెప్పింది. అట్లా ఒక చిన్న బీద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోదీ గారు ఎంతో కష్టపడి తన తల్లి, తండ్రి ఇద్దరు పనిచేసి, తల్లి ఏమో అందరి ఇళ్లలో అంట్లు తోమి, ఇళ్లలో ఊడ్చి పనిచేసి ఆ కుటుంబాన్ని సాగడంలో తన పాత్ర పోషించింది మోదీ గారి తల్లి. తండ్రి ఏమో ఒక రైల్వే స్టేషన్లో ఒక ఛాయ బండి నడుపుకుంటూ, ఆ ఛాయ బండి నడుపుకుంటున్నప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా ఛాయ బండి పోయి అక్కడ వచ్చిన వాళ్ళకి ఛాయ కప్పులు అందించినటువంటి పరిస్థితి నుంచి కష్టపడి రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి విషయాన్ని ఎంతో పెద్ద ఎత్తున ఆ క్షేత్ర స్థాయి నుంచే ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రజలలో ఉంటూ, ప్రజలతో మమేకమై రాజకీయాల్లోకి వచ్చి గుజరాత్లో ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా 2 సార్లు ప్రధానమంత్రి అయినరు. 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నటువంటి విషయాన్ని కూడా మనం అందరం పెద్ద ఎత్తున స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయన ప్రధానమంత్రి ఆ కష్టాల్లో వచ్చినటువంటి వాడు కాబట్టే, ఒక ఆడబిడ్డ కష్టం తెలుస్తా, తన తల్లి కష్టాన్ని చూసినటువంటి వాడు కాబట్టే ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ఏ మహిళ కూడా అవమానానికి గురి కావద్దు. ఈరోజు టాయిలెట్కి వాళ్ళని పొద్దులు వేసి చెంబు పట్టుకొని పోతూ ఎన్నో రకాలుగా ఆత్మ గౌరవాన్ని కోల్పోతూ అవమానానికి గురవుతున్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి ప్రతి మహిళ గర్వంగా, గౌరవంగా బ్రతకాలనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరికి మొట్టమొదటగా ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ఉండాలనేటటువంటి ఒక నినాదంతోన ప్రధానమంత్రి అయినటువంటి వెంబడే ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టిస్తున్నాం, ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణం చేసిండ్రు. లేని వారు ఎప్పుడైనా మేము కట్టుకుంటామంటే ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా ఆడబిడ్డలు
కట్టెల పొయ్యి మీద ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక పక్క మరుగుదొడ్లు లేవు, ఒక పక్క ఇంకా కట్టెల పొయ్యి మీద వండుతూ. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు గ్యాస్ కనెక్షన్ కావాలంటే 5-6 వేల రూపాయలు పెట్టి గ్యాస్ కనెక్షన్లు కొనుక్కోలేనటువంటి నా బీద అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అటువంటి పేదవాళ్ళకందరికీ కూడా ఆ కట్టెల పొయ్యి మీద వండుతున్నటువంటి సందర్భంలో ఆ పొగకు కళ్ళల్లో పొగసూరి, ఊపిరితిత్తుల్లో పొగ పీల్చుకొని ఊపిరితిత్తులు అవి కళ్ళు చూపుతో చిన్న వయసులో పోగొట్టుకుంటున్నారు, చిన్న వయసులో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ పొగ పీల్చడం వల్ల అని ప్రతి ఒక్క పేద మహిళకు ఆ పరిస్థితి రావద్దని ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ని ఉచితంగా అందించినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. అంటే మన యొక్క చిన్న చిన్న విషయాలు ఏ విధంగా ఆయన ఆలోచిస్తున్నాడు అంటే ఆ కష్టాలన్నీ చూసినటువంటి వ్యక్తి కాబట్టి, పేదల సమస్యలు తెలిసినటువంటి వారు కాబట్టి, ప్రతి పేదవాళ్లకు ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాళ్ళకి ఇండ్లు ఉండాలి, వాళ్ళకి గ్యాస్ ఉండాలి, వాళ్ళకి ప్రతి ఒక్కరికి మహిళా సంఘాలు ఏవైతే పెద్ద ఎత్తున గ్రూపులు పెట్టుకొని ఆ యొక్క సంఘాలు నడుపుకొని చిన్నగా లోన్లు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తే ఆ లోన్లని పూర్తిగా చిన్న వ్యాపారాలు చేసుకొని అందరు కలిసి ఏదో రకంగా వ్యాపారం దాని ద్వారా నాకు డబ్బులు వస్తే ఆ కుటుంబాలకు తోడుగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మహిళా సంఘాలు నిర్వర్తిస్తున్నాయి. ఆ సంఘాలకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తే మహిళలు ఇంకా పెద్ద ఎత్తున ఆర్థిక స్వతంత్రులు అవుతారని ఆ మహిళా సంఘాలకు ముద్రా లోన్లు ఇచ్చుకుంటూ వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వచ్చేటటువంటి మహిళలకు ఈరోజు ప్రోత్సాహం అందిస్తూ 20 లక్షల వరకు మహిళా సంఘాలకు లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంకా మహిళలు ముందుకు వచ్చి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటామన్నా కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి మరి మహిళలకు ఎలాంటి బ్యాంకుకు అంటే బ్యాంకుకు పోతే గ్యారంటీ కావాలనేటటువంటి విధంగా ఆస్తులు పెడతారా ఇంకోటి పెడతారా అనేటటువంటి విధంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేకుండా బ్యాంకుకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే మహిళలకు లోన్లు ఇప్పించే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేసిండు. చిరు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా రోడ్ల మీద చిన్న బండ్లు పెట్టుకొని నడుచుకొని చిన్న దుకాణాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మహిళలు ఎవరైతే వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ లేదా అందరూ కలిసి ఒక చిన్న పరిశ్రమలు ప్రారంభించుకుంటామంటే కానీ వారికి అందరికీ కూడా ఈరోజు బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందించేటటువంటి కార్యక్రమాలను నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇక్కడ మనకు ప్రభుత్వం లేకపోవడం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేదు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేటటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోనే ఈ యొక్క లోన్లు ఆన్లైన్ లోనే పెట్టుకోవచ్చు, ఆన్లైన్ లోనే బ్యాంకుల ద్వారా స్క్రీనింగ్ చేయించి ఆన్లైన్ లోనే ఈరోజు కుల వృత్తులకు కూడా 3 లక్షల దాకా లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. ఈ విధంగా డైరెక్ట్ గా మహిళలకు మరి ముందుకు వచ్చేటువంటి మహిళలకు ప్రోత్సాహం అందించేటటువంటి విధంగా ట్రైనింగ్ అవసరం ఉంటే ట్రైనింగ్ ఇచ్చి కూడా వాళ్ళకు ఆ ట్రైనింగ్ కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళకు పనిముట్లు కావాలంటే వాటికి డబ్బులు ఇచ్చి ఆ రకంగా వాళ్ళకు లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేసిన విషయాన్ని సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. ముద్రా లోన్లే కాదు, గ్యాస్ కనెక్షన్లే కాదు, మహిళలకు పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇండ్లే కాదు, అనేక రకాలుగా టాయిలెట్ల నిర్మాణమే కాదు, ఎన్ని రాజకీయ రంగాల్లో కూడా ఈరోజు మహిళలకు సైనికుల్లో కూడా మహిళలను తీసుకుంటా ఉన్నారు. యుద్ధ విమానం నడపడానికి ఈరోజు మహిళలను ప్రోత్సహిస్తా ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల మహిళలు క్రీడల్లో ముందుకు రావాలి, క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రతి రంగంలో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు మహిళలకు ఈరోజు దేశంలో మన మొట్టమొదటి మహిళ అంటే మన రాష్ట్రపతి మహిళనే కాదు ఒక గిరిజన జాతికి చెందినటువంటి మహిళను ఈ దేశంలో మొట్టమొదటి మహిళగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసినట్టుకొని వాటిని అవగాహన కల్పించుకొని ఆ విధంగా వాటిని ఏ విధంగా మనం దానికి లబ్ధి పొందాలనేటువంటి విధంగా మనం అందరం మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్జిఓస్ కానీ ఒక అవగాహన ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా అందుకోవడమే కాదు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. 33% రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు మనం అందరం కూడా గ్రామ పంచాయతీలో 50% మహిళలు ఉంటున్నాం, 50% మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉంటున్నారు, 50% మున్సిపల్ చైర్మన్లు ఉంటున్నారు, 50% జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటున్నారు,
50% ఎంపీపీలు ఉంటున్నారు, 50% కౌన్సిలర్లు ఉంటున్నారు, 50% వార్డు మెంబర్లు ఉంటున్నారు. అంటే రాజకీయంలో స్థానిక సంస్థల్లో 50% మందికి ఈరోజు మహిళలకు రిజర్వేషన్ ఉంది. చట్టసభల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి చట్టసభల్లో కూడా ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి బిల్లుకు మొన్న పార్లమెంటులో నరేంద్ర మోదీ గారు వచ్చే 29 నుంచి అమలు చేసే విధంగా మరి చట్టం తీసుకొచ్చిండ్రు. అంటే రేపు రాబోయేటటువంటి 29లో ఎంతో మంది మహిళలకు సమాజంలో ముందుకు రావాలని, అక్కడ ఎటైతే పైకి రావాలి, రాజకీయాల్లో రావాలనేటువంటి మహిళలకు 33% రిజర్వేషన్. అంటే మనకు ఉదాహరణకు మన పాలమూరు జిల్లాలో ఈరోజు 14 అసెంబ్లీలు ఉన్నాయి. 14 అసెంబ్లీలో 33% అంటే 4 నుంచి 5 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా కాబోతున్నారు మహిళా రిజర్వేషన్లో. సో కాబట్టి ఇటువంటి అవకాశాన్ని భవిష్యత్తులో పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ, చట్టసభలోకి మహిళలు వచ్చినటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ రిజర్వేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది భవిష్యత్తులో మరి వీరు కానీ, మీ పిల్లలు కానీ, ఎవరు ఉత్సాహం ఉంటే వారందరూ కూడా మహిళలు రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా 33% రిజర్వేషన్ మనకి నరేంద్ర మోదీ గారు అందించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.